హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేను నార్మల్ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నానండి. ముందుగా ఫోల్డింగ్ ఉన్న సైడ్ మన సైడ్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ వేస్ట్ క్లాత్ కటింగ్ కోసం 1 లైన్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నా. అలాగే వెనక సైడు మనకు విప్పట్టి కోసం అయితే 1.5 ఇంచులతో ఇంకో మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నా. అలాగే ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ఉంటుంది కదా, ఆల్తీ బ్లౌజ్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ లేకుండా నీట్గా ఇలా సెట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. పైన మనకు షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా, ఆ జాయింట్ నుంచి కింది సైడు టక్స్ వేసుకుంటాం కదా, అంతవరకు చూసుకోవాలి. ఇక్కడ నాకు లెంత్ వచ్చేసి 13.5 ఇంచులు అయితే వచ్చిందండి. ఆ 13.5 ఇంచుల్ని నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే మనకు కుట్లకు 1/2 ఇంచు ఎక్స్ట్రా కోసం ఇంకో 1/2 ఇంచునైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ మనము సంక జాయింట్లు ఉంటాయి కదా, ఈ రెండు సంక జాయింట్ల దగ్గర అయితే తీసుకోవాలి చెస్ట్ లూజ్ని. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 19.5 అయితే వచ్చిందండి. ఇప్పుడు నడుము లూజ్ని అయితే తీసేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 17 ఇంచులు వచ్చింది కదా, ఈ 17 ఇంచుల్ని సగానికి ఫోల్డ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నాకు 8.5 ఇంచులు అయితే వచ్చింది కదా. కింది సైడు టక్స్ల కోసం 1 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ పొడవునైతే తీసుకోవాలండి. ఇక్కడ నాకు 4.5 ఇంచులు అయితే వచ్చింది. ఈ 4.5 ఇంచులను అయితే నెక్ దగ్గర అయితే మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆల్తీ బ్లౌజ్ని పక్కన పెట్టేసుకొని ఇక్కడ మనకు లెంత్ని అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇదే లెంత్ కొద్దిగాపాటి దూరంలో అయితే అదే లెంత్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చులతో కలిపి నేను 14 ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ చెస్ట్ వచ్చేసి 19.5 వచ్చింది కదా, 19.5 వచ్చిన వాళ్ళకు నేను 5.5కి షోల్డర్స్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. షోల్డర్స్కి 3 ఇంచెస్ పెట్టాను. 2.5 ఇంచెస్ నెక్కు మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ ఆమ్ డౌన్స్ వచ్చేసి 6 ఇంచులకు అయితే మార్కింగ్ చేశాను. ఇప్పుడు మనకు చెస్ట్లోంచి సగానికి ఇక్కడైతే మార్కింగ్ చేసుకోవాలి. ఆమ్ డౌన్స్ పెట్టుకున్నాం కదా, ఈ ఆమ్ డౌన్స్ దగ్గర చెస్ట్ ఎంత ఉందో దాంట్లోంచి సగానికి అయితే ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ 9.5 ఇంచులకు అయితే మార్కింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్లను అయితే కలిపేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్కేల్తో నీట్గా మార్కింగ్లు అనేటివి చేసుకోండి. మనకు ఆమ్ డౌన్స్ దగ్గర ఇలా బాక్స్ షేప్స్ వచ్చేలాగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. అలాగే ఇక్కడ వేస్ట్ క్లాత్ కటింగ్ కోసం అయితే నేను 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. మనకు వేస్ట్ క్లాత్ కోసం 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ని కూడా ఇలా నీట్గా కలిపేసుకుందాము. అలాగే ఇక్కడ షోల్డర్స్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఇలా నీట్గా స్కేల్తో కలిపేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచులు అయితే పెట్టుకుంటున్నానండి. 3 ఇంచులు పెట్టుకుంటే మనకు నెక్ అనేది నీట్గా రౌండ్గా వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ ఆమ్ రౌండ్స్ కోసం అయితే 1.5 ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నెక్ డీప్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ నెక్ డీప్ దగ్గర స్కేల్తో ఇలా కలిపేసుకోవాలి బాక్స్ లాగా వచ్చేలాగా. అలాగే ఇక్కడ రౌండ్స్ కోసం అయితే ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు రౌండ్ స్కేల్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రౌండ్ వచ్చేలాగా స్కేల్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని మార్కింగ్ అయితే చేసేసుకోండి. అలాగే ఇక్కడ ఆమ్ రౌండ్స్ దగ్గర కూడా ఇలా రౌండ్కి నీట్గా పెట్టేసుకొని మార్కింగ్ అయితే చేసేసుకోండి. మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసి రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను చాలామందికి షోల్డర్స్ జారుతుంటాయి కదా, ఆ షోల్డర్స్ జారకుండా ఇక్కడ మనకు నెక్ సైడ్ ఒక 1/2 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకుంటే షోల్డర్స్ అనేవి జారకుండా నీట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న దాన్ని కటింగ్ అయితే చేసేసుకుందాము. మనము కటింగ్ చేసుకునేటప్పుడు నెక్కులు ఎప్పుడు కూడా కింది సైడ్ నుంచే కటింగ్ చేసుకోవాలండి. అలాగే ఆమ్ రౌండ్స్ దగ్గర పై సైడ్ నుంచి అయితే కటింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకు కటింగ్ అనేది నీట్గా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మరిన్ని మంచి మంచి వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను. ఇలా మార్కింగ్ ప్రకారం నీట్గా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకు సంక భాగం అని తెలియనికి ఒక డాట్ అయితే వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ పట్టీ కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక డాట్ని అయితే వేసేసుకుంటున్నాను.
ఇక్కడ చూడండి మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసి రెడీ అయిపోయింది కదా. రౌండ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా కటింగ్ అయితే చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది నీట్గా వచ్చేస్తుంది.